పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏమీ చేయలేదు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి, నెట్టెంపాడు, మరి భీమా, కోయిల్ సాగర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు. ఈరోజు మేము ఇరిగేషన్ శాఖకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాక్సిమం ఫండ్స్ కేటాయిస్తూ ముందుకు తీసుకుపోయి కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడం, అదేవిధంగా కొంత స్టెబిలైజేషన్ చేయడానికి ముందుకు పోతుంటే అనేక రకాల తప్పుడు విమర్శలు చేస్తుంటే ఐ థాట్ ఈరోజు మరి శ్రీనివాస్ రెడ్డి గారు నేను వి మస్ట్ సెట్ ద రికార్డ్ స్ట్రైట్. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన విషయాలు నేను కొంత అసలు ఈ ప్రాజెక్టు వెనక్కిపోతే జస్ట్ పుట్ దట్ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ స్లైడ్. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ప్లేస్ లో రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ప్లాన్ చేయబడింది. శంకుస్థాపన అయింది, కొంత పనులు ముందుకు పోయినాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల కకృతి కొరకు ఆ ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వాలకి మంచి పేరు వస్తాయని చెప్పి ఆ ప్రాజెక్టులని మార్చి రీడిజైన్ చేసి ఖర్చు 2-3 ఇంతలు 4 ఇంతలు పెంచి పేర్లు మార్చి ముందుకు పోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఇది రాజీవ్ అండ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులు కలిపి అప్రాక్సిమేట్ గా ఆ స్లైడ్ పోండి. నెక్స్ట్ కంపారిజన్ స్లైడ్ పోండి. నెక్స్ట్ రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కలిపి 3,505 కోట్లతో పూర్తయ్యే 2 స్కీమ్స్ వీళ్ళు పెంచి 18,286 కోట్లు చేశారు. ఎట్లయితే కాళేశ్వరము 38,000 కోట్ల నుంచి రీడిజైన్ చేసి 2 ఇంతలు 3 ఇంతలు చేసిండ్రు, దీన్ని సుమారు 4 ఇంతలు చేసిండ్రు. అదేవిధంగా ఇరిగేషన్ పొటెన్షియల్ గత స్కీమ్ లో కూడా అంతే ఉండే, ఈ స్కీమ్ లో కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ అంతే ఉంది. పవర్ రిక్వైర్మెంట్ గత స్కీమ్ లో 349 మెగావాట్లు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయింది పవర్ రిక్వైర్మెంట్. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువ అవసరం ఉండేది. ఆనాడు ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత భూభాగం, తెలంగాణలోని భూభాగం ఆంధ్రాకి కేటాయించి వీళ్ళ నిశ్శబ్దం నిర్లక్ష్యం వల్ల మరి ఆ మండలం, ఆ గ్రామం ఆంధ్రాకి పోయింది. రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఒక వాట్ ఇస్ ద బ్యాలెన్స్ వర్క్ ప్రశాంత్ కెన్ రైట్ రాజీవ్ స్కీమ్. సరే, రాజీవ్ స్కీమ్ మీద అసలు 2 స్కీమ్ల మీద 2,000 కోట్లు ఖర్చు పెట్టుంటే 2,000 కోట్లు, ఇన్ఫాక్ట్ 1,500 కోట్లు 1,500 కోట్లు ఖర్చు పెట్టుంటే 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేయబడింది. ఓన్లీ 1,500 crores ఇందిరా, రాజీవ్ పేర్ల మీద తలపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనులు మొదలై ఒక 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 1,500 కోట్లతో స్కీములు పూర్తయ్యేవి. ఆ స్కీమ్లను అబాండన్ చేసి రకరకాల సాకులతో ఎక్స్క్యూజెస్ తో వదిలేసి 18,000 19,000 సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టినరు. ఇది ముందు తెలంగాణ ప్రజలకు తెలవాలి. రాజీవ్ తుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 900 కోట్లు ఖర్చు పెట్టినరు. ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1,100 కోట్లు ఖర్చు పెట్టినరు. సుమారు 2,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంకో 1,500 కోట్లతో 4 లక్షల ఎకరాలకి